న్యూ ఇయర్ కి అందరం కలిసి ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ ఇలా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బయటికి వెళ్ళడం అనేది నాట్ గుడ్. పద్మావదనకి మన ఇంట్లో లాస్ట్ న్యూ ఇయర్ ఇదే కాబట్టి బ్రహ్మాండంగా చేయాలి. చూడు మనోజనయ్య, పద్మావదనకి పెళ్ళైతే ఇంకా మీ ఇంటిది అవుతుంది, కానీ మా ఇంటిది కాదు కదా. అందుకని కాస్త అర్థం చేసుకో అన్నయ్య. పద్మావదన, మీ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి ఇన్వైట్ చేయి. లిల్లీ, చంద్ర, పెద్ద మావయ్య, చిన్న మావయ్య, అందరూ త్వరగా ఇలా రండి. ఏంటమ్మా శామ్? ఏం లేదు చిన్న మావయ్య, కాసేపట్లో న్యూ ఇయర్ వస్తుంది కదా, నేనేమో ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందామని అన్నాను. కానీ మనోజ్ అన్న ఏమో పద్మావతిని తీసుకొని బయటికి వెళ్తాడట. మీరే చెప్పండి, న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా? ఏమావయ్య, నిజమేనా? మాకు ఓకే. మీరేమంటారు? ఎస్, ఇప్పుడు అందరికీ ఓకే. బట్ అమ్మమ్మకు కూడా చెప్పాలి కదా. నేను వెళ్ళి అమ్మమ్మని తీసుకొని వస్తా. ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? అలాంటి పనులేవి చేయకు. వై? అత్తకి ఇవన్నీ ఇష్టం ఉండవు, నీకు తెలుసు కదా. జస్ట్ అడిగి చూద్దాం పెద్దత. అమ్మమ్మ కూడా ఉంటే కలర్ఫుల్ గా ఫుల్ ఫ్రెష్ గా ఉంటుంది కదా. వద్దమ్మా శామ్, అమ్మ రాదు. ఎందుకని చిన్న మావయ్య? ఇష్టం లేదని చెప్తున్నాడు కదా. ఒకసారి మా చిన్నతనంలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందామని మేం మా అమ్మని బలవంతం చేస్తే అమ్మ ఒక మాట చెప్పింది. అవునా? ఏమని? అర్ధరాత్రి అంధకారంలో దొంగలా వచ్చే ఆంగ్ల సంవత్సరాది మాకొద్ది అరువు సంవత్సరాది, మాకు ముద్దు మా తెలుగు ఉగాది. వావ్, సింప్లీ సూపర్. కానీ మనం ఇలా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేస్తున్నట్టు అమ్మమ్మకి తెలిస్తే మన మీద యాంగ్రీ అవుతుంది కదా. వాట్ టు డు నౌ? అత్తయ్య గారిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఏమనదు శామ్. అయితే న్యూ ఇయర్ పార్టీ స్టార్ట్ చేసేద్దామా? వెయిట్ వెయిట్ వెయిట్, ఇలాగా? మరి ఎలాగా? మా అమెరికాలో అయితే మేమందరం డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ వేసుకొని ఆ గెటప్స్ కి మ్యాచ్ అయ్యేలా సాంగ్స్ వింటూ డాన్స్ చేస్తాం. అంత బ్రైట్ గా చేయాలి. అమ్మా, సాముదినా, పద్మక్క, నేను రెడీ. మీరు ఇంకా రెడీ కాలేదా? త్వరగా రండి, పార్టీకి టైం అయిపోతుంది. మీరందరూ ఏ గెటప్లో వస్తున్నారో నాకు చూడాలనుంది. త్వరగా రండి. అందరికంటే ముందు పెద్దమ్మ పెద్దనాన్న. పెద్దమ్మ పెద్దనాన్న, మీరే రండి. ఈ డ్రెస్లో కూడా
చాలా అందంగా ఉన్నావు. కమాన్. ఈ చెయ్యి పట్టుకునే సమయం ఇంకెంతో దూరంలో లేదు. సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు చెయ్యి ఎవరు పట్టుకుంటారు. అప్పుడు దాకా తొందర ఎందుకు? అలాగా? ఓకే. అల్లుడు గారి రండి రండి అల్లుడు గారు రండి రండి. పద్మ పక్కన నుంచండి. అమ్మా శామ్, తొందరగా రామ్మా, అందరూ వచ్చేసారు. రే ఏంట్రా అందరూ ముందు నుంచి వస్తా నువ్వు వెనక నుంచి వస్తావు. ఇక్కడికి వచ్చి నుంచో. ఏమున్నారా నాన్న, అచ్చా హీరో లాగా అమ్మా కదండి. శామ్, చూసావా వాడు ఎంత బాగున్నాడు. త్వరగా రామ్మా. చిన్నత్త, ఎలా ఉన్నాను? ఎవరికి వాళ్ళు ఈ కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్లో ఉన్నారు. మనం మాత్రం వెళ్ళి ఆ నగలు పెట్టి ఎతికి దాన్ని తీసుకెళ్ళి నా సవరానికి ఇస్తే ఉంటది నా స్వామి రంగా రంగు రంగ. మనం కూడా వెళ్ళిచ్చా. మనం ఈ బట్టల్లో వెళ్ళామనుకో, పొరపాటున వాళ్ళు చూసి అనుమానం వస్తే అమ్మో కరెక్ట్ కాదు. మరి ఏం చేద్దాం? వీళ్ళందరూ కాస్ట్యూమ్స్ మార్చారు కదా, మనం కూడా మనకేమీ తెలియనట్టు వెళ్ళిపోతే సరి.
పద్మా. ఎవరు నువ్వు? నేను పద్మా ఫ్రెండ్ని. అవును కదా పద్మా? హా, అవును. తను నా బెస్ట్ ఫ్రెండ్. పేరు కరీనా కపూర్. ఆ, ఆ, అవును హే. మాకి బాప్ రిషి కపూర్. ऋषि कपूर का बाप शशि कपूर. शशि कपूर का बाप राज कपूर. राज कपूर का बाप पृथ्वीराज कपूर. అదేంటి హిందీ సినిమాలో హీరోయిన్ పేరు చెప్తున్నావు? పద్మా, ఏంటిది? న్యూ ఇయర్ పార్టీకి రమ్మంటే వచ్చాను. మన వాళ్ళు కూడా వస్తున్నారు. ఇలా రమ్మని పిలిచి అలా అవమానిస్తారేంటి? ఇలాగైతే నేను వెళ్ళిపోతాను. హాయ్, ఏం జరిగింది? వెళ్ళిపోతున్నావు? చూడు సాముదిన, నువ్వు పిలవమంటేనే కదా నా ఫ్రెండ్స్ని పిలిచింది. మా ఫ్రెండ్స్ని అవమానిస్తే నేను కూడా ఈ పార్టీలో ఉండను. నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ వెళ్ళొద్దు. మనోజ్, వాట్ ఇస్ దిస్? డోంట్ యు హావ్ మేనర్స్? ఈ అమ్మాయి గెటప్ చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది. క్యా డౌట్ హే? మాది ఇంట్లో అందరూ ఇట్లాగే ఉంటారు. పార్టీ కోసం నేను ఇట్లాగే వచ్చాను. సారీ, నువ్వు అలా ఫీల్ అవ్వకు. పద్మావతిన, నువ్వు లోపలికి తీసుకెళ్ళు. అదిగో మన ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. స్వాతి, ప్రణీత, రండి. కమ్, నువ్వురా. వెళ్ళండి. బాయ్. వాడు కళ్ళజోడు పెడితే బాగున్నాడు కదండి. వీళ్ళంతా ఎవరు? వాళ్ళ ఫ్రెండ్స్ ఏమమ్మా? అమ్మా, తిను ప్రణీత. నమస్తే తను ఆంటీ. స్వాతి. హలో పేరు ఆంటీ. కరీనా కపూర్. ఇది నా బెస్ట్ ఫ్రెండ్. అమ్మా శామ్, న్యూ ఇయర్ రావడానికి ఇంకా గంట టైం ఉంది. అప్పటిదాకా ఏం చేయాలి? వస్తున్నాను చిన్నత్త. అరే చిన్నత్త, ఏం చేయాలని అడుగుతావేంటి? న్యూ ఇయర్ టైం వచ్చే వరకు అందరూ సింగింగ్ చేయాలి, డాన్సింగ్ చేయాలి. లిలీ, ముందు సాంగ్ పెట్టు. వెళ్ళు. డాన్స్లు అంటండి. పెద్దత్త, పెద్ద మావయ్య, ఫస్ట్ మీరు డాన్స్ చేయాలి. మేమా? రండి రండి. కమ్ కమ్ గో చెయ్యండి. దాదా, ఆకు చాటు పిండ తడిసే, ఆకు చాటు పిండ తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకు చాటు పిండ తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. గుమ్మ తడిసే, గుట్టు తడిసే, గుమ్మ
చినుకు ముత్యమైపోతుంటే చిగురాకు పాదాల సిరిలు బలవుతుంటే ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే ఓ చినుకు నీ మెడలో నగలాగా నవ్వుతుంటే ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశం వచ్చింది అందాల ముచ్చింది గోదావరి పొంగొచ్చింది పొంగలి ముడిపెట్టింది. అయ్యో సూపర్ అమ్మా ఇప్పుడు చిన్న చిన్న మావయ్య రండి రండి లేవండి నేనా? అబ్బా, వెళ్ళండమ్మా. చిన్నదక్క. ఏంటిది? పద, go. నా బాగా వేయండి చెల్లి. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నింగి నేల తెలపాలి నీకు నాకు ప్రేమని ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని నింగి నేల తెలపాలి నీకు నాకు ప్రేమని ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని. ప్రేమకే పెళ్ళని ఈ పెళ్ళే ప్రేమని ప్రేమ పెళ్ళి జంటని నూరేళ్ల పంటని. నూరేళ్ల పంటని నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని. నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని. ఎక్సలెంట్. సూపర్. చాలా బాగా వేశావు. బాగా వేశారు కదండి. సూపర్ మా. ఏం చేస్తాం అర్జునుడు అంతటోడే అవసరానికి బృహన్నల వేషం కట్టాడు హాయంతో పోలిస్తే మనం ఎంత ఇంతకీ ఆ నగలు పెట్టి ఎక్కడుంటది
ఓకే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇప్పుడు నువ్వు వెళ్ళాలి గో గో అయ్యో అల్లుడు గారు రండి ఇక్కడ కూర్చోండి రండి 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 ఇక్కడ కూర్చోండి కొద్ది జరగమ్మా